నిజామాబాద్లో సీఎంఆర్ రైస్ మిల్లులపై నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు 2026-27 ప్రవేశాలకు ఆగస్టు 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వెల్లడించింది. ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పాస్ అయిన వారు, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు పీజీ కోర్సుకు దరఖాస్తు చేయవచ్చు. ముందు వర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. తర్వాత అధ్యయన కేంద్రంలో ఆధార్, ఎస్ఎస్సీ, ఇతర సర్టిఫికెట్లతో సంప్రదించాలని తెలిపింది. ఇక నిజామాబాద్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా మౌలిక వసతులు మెరుగుపరచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగరంలోని కాసాబ్ గల్లీలో ఆర్య కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆచార్య బోనం ఎత్తుకున్నారు.